హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మీ ముందుకు వచ్చేసాను మరొక రెసిపీతో. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. ఏంటిది అని అనుకుంటున్నారా? ఉల్లిగడ్డ వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. మీ ఇష్టం ఉంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను మటుకు కొంచెమే వేసాను. కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా ఆనియన్ పొడువుగా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. నేను ఒక 4 ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేశాను. చూడండి, సన్నగా ఇలా పొడువుగా కట్ చేసుకొని వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం బిర్యానీ వండుకుంటే వేయించుకుంటాం కదా, అలా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. లేదంటే అన్ని వైపులా వేగవండి. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఏమి కూరగాయలు లేనప్పుడు, అలాగే నోటికి ఏవి రుచిగా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా నోరుకి బాగా అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కలర్ స్లోగా చేంజ్ అవుతున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసారు కదా, బ్రౌన్ కలర్ మెల్లమెల్లగా వచ్చేస్తున్నాయండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్గా వేయించుకొని వీటిని పక్కకు తీసేద్దాం. ఇంకా చాలు. మళ్ళీ మనకు చల్లగైనాక కూడా ఒక కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. చూసారు కదా, ఇలా పక్కకు తీసేసాను. మళ్ళీ ఇందాకనే ఉన్న ఆయిల్లో కొంచెం అంతా ఒక గుప్పెడు కల్లమాకుని కూడా ఇలా వేసుకొని మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా కల్లమాకు వేయించి తీసేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇదే ఆయిల్లో మళ్ళీ పల్లీలు కూడా వేయించుకోండి. బాగుంటాయి పల్లీలు కూడా. కానీ మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు తినరండి పల్లీలు. అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి, కానీ మా పిల్లలు తినరు. అందుకోసమని నేను పల్లీలు వేయలేదు. మీరు పల్లీలు కూడా అలా వేయించుకొని తీసుకొని వేసుకోండి, బాగుంటాయి. తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. మన ఆనియన్కి తగ్గట్టు కారం వేసుకోండి, మన స్పైసీకి తగ్గట్టు. తర్వాత 1 స్పూను ధనియాలు, అలాగే ఒక ఎల్లిపాయ, కొంచెం పెద్ద సైజు వెల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసి వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. నాకు కారంలోనే సాల్ట్ ఉంటుందండి, అందుకే నేను సాల్ట్ సపరేట్గా వేయలేదు. మీరు కారంలో లేదు అనుకుంటే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇలా మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్లో ఈ కారం అంతా కూడా ఈ ముద్దని మంచిగా ఇందులో కలిపేయాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. రాగి ముద్ద చేసుకుంటారు కదండి, ఆ రెసిపీకి అయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది. సైడ్ పెట్టుకొని తింటూ ఉంటే. చూసారు కదా, ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. స్పూన్ తోటి అయితే కలవదండి, అందుకని చేయితోటే మంచిగా ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఆనియన్ కూడా క్రిస్పీగా అయిపోతాయండి. అలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం అలా కలిపేసుకొని మనం ఇందాక వేయించుకున్న కల్లమాకుని కూడా వేసేసుకోవాలి. మీరు పల్లీలు కూడా వేయించుకొని వేసుకుంటే వేసుకోండి. చూసారు కదా, ఉల్లిగడ్డ వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.